అందరు పిల్లలు ఇట్లనే ఉంటారా? నా బిడ్డ ఒక్కటే ఇట్లుంటదా? నాకర్థం గాదు. పొద్దున 6 గంటలకు లేత్తది. నేను లేవకన్నా ముందే లేత్తది. నాకు అది గావాలి, ఇది గావాలని మొత్తుకుంటది. ఏం జేయాలో అర్థం గాదు. దీనివల్ల నిద్ర సరిపోదు. అవునబ్బా! అంత పొద్దున లేసింది గదా! అని నైట్‌కి తొందర పడుకుంటదని గాదు, పడుకోదు. మళ్ళీ పడుకోవడానికి గూడా 10:30, 10 పక్కా గావాలి. మీ పిల్లలు గూడా ఇట్లే ఉంటారా? ఎంత మంచిగుంటరు బుద్ధి బుద్ధిగా. కనీసం నిద్రనన్నా పూర్తిగా పోతే తల్లిదండ్రులకు నిద్రన్నా పూర్తిగా ఉంటది గదరా నాయన! ఏం పిల్లలురా బాబు! నాకైతే ముగ్గేసేటప్పుడు గూడా ఇంత సతాయించలేదు ఈరోజైతే. కెమెరాకొచ్చి అడ్డంగా నిలబడుతుంది. వీడియో ఎడిట్ చేయనీకి. అందుకే ఈరోజు చాలా టైం తీసుకుందబ్బా నాకైతే. సో, ముగ్గు విషయానికొచ్చేస్తే 12 చుక్కలు 2 వరుసలు, 2 వచ్చేంత వరకు సుట్టి చుక్క. చాలా సింపుల్. చూడ్డానికి కూడా నిండుగుంటుంది ఇంటి ముందల వాకిట్లో. సింపుల్‌గా అసలు ఎంత ఈజీగానో అంత ఈజీ ఉంటుంది ముగ్గయితే. చూడ్డానికి ఎంత నిండుగుంది గానీ. సో, సైడ్ బార్డర్స్ వచ్చేసి 8 డాట్స్, 2 లైన్స్. ఈజీ అది గూడా చూస్తే గమనించండి ఒకసారి. నేను వీడియో గూడా ఎక్కువ తీసుకోలే. ఎందుకంటే శ్రేయ పాప ఈరోజు చాలా డిస్టర్బ్ చేసింది ముగ్గు తీసేటప్పుడు. సో, అందుకే ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది. ముగ్గు ఎట్లుందో కామెంట్